అందరికీ నమస్కారం. ఈరోజు మునగాకు కారపొడి కొడుతున్నాను. ఇది సంవత్సరం పారుతా కూడా వాడుకోవచ్చు. ఆరోగ్యం గలది. అన్నంలో కానీ ఇడ్లీలో కూడా వేసుకుని తినొచ్చు. నేను ఎలా కొడతానో చూడండి. ఇదిగోనండి చూడండి, మునగాకు గుప్పుడు. ఇది ఎప్పటికప్పుడు తాజా ఆకే కోసుకొచ్చుకొని కారపొడి కొట్టుకుంటే చాలా రుచిగా ఉంటది. ఇదిగోనండి చూడండి, కరివేపాకు, నూనె తగినంత వాడుకుందాము. 50 గ్రాములు ఎండుమిరకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 50 గ్రాములు శనక్కాయ గుళ్ళు, 2 చెంచాలు తెల్లనూగులు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 10 చిన్నులపాయ రెబ్బలు, 2 చెంచాలు పచ్చెరపప్పు, 2 చెంచాలు మిరపగుళ్ళు, 3 చెంచాలు ధనియాలు, తగినంత ఉప్పు. ఇదిగోనండి చూడండి, మునగాకు ఇట్లా నీళ్ళలో కడుక్కోవాలన్నమాట. శుభ్రం కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇట్లా శుభ్రంగా జాడించుకొని ఆరబెట్టుకోవాలి. ఇట్లా పలసగా ఆరబెట్టుకుంటే ఆకు బాగా పొడి పొడిలాడుతుంది అనమాట. మనం ఇప్పుడు కారంలో కొట్టుకునేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇదిగో అండి, కరివేపాకు కూడా శుభ్రంగా ఇట్లా జాడించుకుందాం. ఇది కూడా ఆరబెట్టుకుందాం. ఇదిగోనండి, మునగాకు ఇట్లా దూసుకోవాలి. ఇదేమంత పెద్ద కష్టం కాదు. మనం చేయి పట్టుకొని పోయి ఇట్లా లాగంగానే వారిని ఊడిపోయి వచ్చింది. ఇప్పుడు 2 చెంచాలు నూనె పోసుకుందాం. ఇప్పుడు ముందుగా 7 జన గుళ్ళు వేపుకుందాం. ఇప్పుడు దోరగా వేపుకోవాలి అన్నీ కూడాను. మినపగుళ్ళు వేసుకుందాం. ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకుందాం. ఎక్కువగా మాడకూడదు అనమాట, దోరగా వేపుకోవాలి. ధనియాలు వేసుకుందాం. చిన్న మంట పెట్టుకొని దోరగా వేపుకోవాలి. పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోద్ది అనమాట, కారం బాగుండదు. ఇప్పుడు తెల్ల నూగులు వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేపుకొని దించేసుకుందాం. ఈ దోరగా వేగినాక సువాసన వచ్చింది, అప్పుడు దించేసుకోవాలి. దించేసుకుందాం. ప్లేట్లు పోసి పోయమ్మా. ఇప్పుడు పేనం పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసుకొని ఎండుమిరకాయలు వేపుకుందాం. ఇప్పుడు మిరగాయలు వేసుకుందాం. ఇట్లా గింజలతో వేసుకోవాలి. ఇట్లా మాడకుండా ఉండాలి, దోరగా వేపుకోవాలి. ఇట్లా దోరగా వేగాలి. ఇప్పుడు దించేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు నూనె వేసి మునగాకు వేపుకుందాం. ఇప్పుడు మునగాకు వేసుకుందాం. ఈ ఆకు ఇప్పుడు ఏగుతానికి 1 పావు గంట అయ్యిందండి. ఇక దించేసుకుందాం. 1 చెంచా నూనె వేసి కరివేపాకు కూడా వేపుకుందాం. కరివేపాకు కూడా దోరగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది, దించేసుకుందాం. ఇవన్నీ వేపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కారపొడి కొట్టుకుందాం. ముందు మిరగాయలు వేసుకుందాం. మిరగాయలు మొత్తం వేయమ్మా. 1 చెంచా ఉప్పు వేసుకుందాం. పీసులు కూడా పోయమ్మా దీంట్లో. ఇది నలిగింది, తీసి పక్కన పెట్టుకొని మునగాకు వేసుకుందాం. మెత్తగా నలగొట్టమ్మా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇది కూడా నూరమ్మ మెత్తగా. మిక్సీ ఉండగా రోట్లో ఏంటి
మిర్చీలు అయితే బాగోదమ్మా, రొట్టె నూరితేనే రుచిగా ఉంటది కారం. రొట్టె కారమే బాగుంటది. రెండు దంచేదాకా బాగా మెత్తగా కలిసి నలిగితే పొడి పొడిగా ఉంటుంది అనమాట. నువ్వు దంచలేకపోతే ఇటీ నేను దంచుతా. నలిగిపోయింది నుండు ఆగు, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు చిన్నులపై దంచుకుందాం. దంచమ్మా, చింతపండు దంచు. చెంచా చెప్పాం కదండి, కొంచెం తక్కువగా ఉంది, కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. ఇందాక నలగొట్టి పెట్టుకున్నాం కదా కారపొడి, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు రెండు కలిసేదాకా మళ్ళీ దంచుకుందాం. నలిగిపోయింది, తీసేసుకుందాం. అమ్మా తీసేయక నా ఎత్తుకురా. ఏ స్మెల్ వచ్చింది సాయమ్మా? నెయ్యా కొంచెం బొట్టేసాలు. అక్కర్లా అక్కర్లా, నీ చేతితో కొడితే కారపొడి మరి నెయ్యి కావాలా సాయమ్మా? అబ్బు, స్మెల్ అయితే సూపర్గా ఉందండి. చూద్దాం ఏంటి. చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. నాన్ వెజ్లతో పోలితే వెజ్ దానికి కొంచెం ముద్ద ఎక్కువ తింటామండి. మా అమ్మ రోడ్లో దాన్ని చేసిందండి. బా ఏముందండి, ఆ మునగా ఫ్లేవర్ ఉందనా, అది కూడా నెయ్యి ఉన్నట్టే ఉంది. రోడ్డు వేసి కొట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అది అందరూ మిర్చీలు వేసి కొట్టుకుంటారు, కొట్టుకోవచ్చు. దాని రుచి వేరు. అదేలే, రోడ్డు వేసి దొరుకుతున్నదే కూర కానీ పచ్చళ్ళు కానీ బాగుంటాయి. మసాలాలు కూడాను రోడ్డు వేసి కొట్టుకున్నదేమో మెత్తగా నలిగిద్ది. మిరగాయ రసం ఆకు రసం మిరగాయకి పట్టిద్ది, దంచింది. దంచితే మిర్చీలు అయితే దానికి కట్ అయిపోద్దిగా. అవును, మునగా కారపొడిగా అనుకుంటారు కానీ తినిసి తెలియజేద్దాం రుచి ఏంటో. తేలిగ్గా లెక్కేస్తారు మునగా కారం అనేది. మునగా ఊరినే దొరికిద్ది మనకి. ఒంటికి కూడా ఎంత మంచిది అనుకున్నా, ఇది బాగా మంచిది. ఆయుర్వేదం కారపొడి ఇది. అవును, మునగాకు అనేది ఇట్లా కారం కొట్టుకుని తింటే 365 రోజులు వాడుకోవచ్చండి. అదేవిధంగా రక్తహీనత ఉన్నా కానీ ఈ మునగాకు కారపొడి మా అమ్మగారు ఏ విధంగా కొట్టారో చూడండి. తినటానికి అద్భుతంగా ఉంది. అదేవిధంగా మన మానవ శరీరానికి ఇది చాలా మేలు చేసేది అనమాట. నేనైతే కడుపు నిండా తిన్నానండి. రుచికి కూడా చాలా అద్భుతంగా ఉందండి. మా అమ్మగారు ఏ విధంగా చేశారు అదే విధంగా చేసుకోండి. ఒక ఆలు ఎవరన్నా రోల్ లేకపోతే మామూలు మిక్సీలైనా పట్టుకోండి అనమాట. ఇదే కొలతలతో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం తేడా ఉండిద్ది టేస్ట్కి, అంత మించి ఉండదండి. ఇదే కొలతలతో చేసుకోండి. మా అమ్మగారు మాత్రం ఎరగొట్టేశారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.